మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. సూర ఏది చేసినా సంథింగ్ స్పెషల్, అందుకే ఆయన్ను వెరైటీ కౌన్సిలర్ అంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డ్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. నలుగురిలో ఒకరిగా కాకుండా తన ప్రత్యేకతను విడిగా చాటుకోవడం ఈ కౌన్సిలర్ కు అలవాటు. నేడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో తన వార్డులో పాల్గొని తానే స్వయంగా చీపిరి పట్టి వీధులు ఊడ్చారు. కాలువల్లో దోమల మందును ఆయనే సొంతంగా పిచికారీ చేస్తూ మున్సిపల్ కార్మికుని తరహాల పనిచేశారు. కార్మికుల కష్ట సుఖాల్లో తాను కూడా పాలు పంచుకోవడం, వారి పనికి తాను కొంత చేదోడుగా ఉండడం తనకు సంతోషంగా ఉందని సూర భాస్కర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలి అనే కార్యక్రమాన్ని తమ నేత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో తన వార్డులో నిర్వహించినట్లు, ఆ కార్యక్రమంలో తన వంతు పాత్రగా తాను కూడా కొంత మేరకు వీధులు ఊడ్చి దోమల మందును పిచికారీ చేయడం జరిగిందని, ఇలా చేయడం తన సంతోషంగా ఉందని, అది తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తన వార్డులో ప్రజలను కూడా స్వచ్ఛందంగా వారి పరిధిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు టీడీపీ అధ్యక్షులు శ్రీనయ్య, నాగులూరు చిన్నబ్బాయి, సాదిక్ హుస్సేన్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, చిన్న సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మన గ్రామాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ప్రతి నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి సచివాలయంలో కూడా ప్రతి వార్డులో ఏరియాల వారిగా తిరిగి రోడ్డు పరిశుభ్రం ఉన్నాయా లేవా అని గమనించి కార్మికుల చేత, ఏవైతే మున్సిపాలిటీ కార్మికుల చేత దగ్గర నుండి కార్యక్రమం చేయించడం ఎంతో మంచిది. అదేవిధంగా మేము నాయకులుగా కూడా ప్రతి మా పరిసరాలు కానివ్వండి, మాకు సంబంధించిన వాళ్ళు కానీ, మా బంధువులు కానివ్వండి, అందరూ కూడా పరిశుభ్రంగా ఉండండి, ఆరోగ్యం మహాభాగ్యంగా దశగా ప్రయాణిస్తూ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అందులో రాబోయే వర్షాకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వేడి నీళ్లు కాచుకొని తాగడం, ఆరోగ్య సూత్రం పాటించడం, ఏది వచ్చినా అర్జెంటుగా తొందరగా డాక్టర్ని కలవడం, మీకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మేలు చేసి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రతి ఒక్కరూ రోజుకి ఎంతో కనీసం మీ శక్తికి తగ్గట్టు 20 నిమిషాలు ఈ పరిశుభ్రత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి ఒక్కరూ నాయకులు, కులాలకి మతాలకి తేడా లేకుండా పార్టీలకు అత్యంతంగా దీన్ని మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు రామనాయుడు గారు కూడా ఈ అభివృద్ధి కోసం చేయండి, అభివృద్ధి చూపించండి, ప్రతి కార్యక్రమంలో కూడా ముందడుగు వేయాలని మన పెద్దలు రామనాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన సచివాలయ సిబ్బంది అయితే ఎవరున్నారో, మున్సిపాలిటీ సిబ్బంది అయితే ఎవరున్నారో చాలా కష్టపడి స్వచ్ఛంద్రగా తీర్చిదిద్దే అన్ని విధాలా కృషి చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళ శ్రమే, వాళ్ళ కష్టమే మన అభివృద్ధికి, మన స్వచ్ఛంద్రకి తోడ్పడతాయి. అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం ముందుకు పోవాలని కూడా నేను అభిప్రాయపడుతున్నాను.